అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, కొమ్మినేని శ్రీనివాసరావు గారికి వయసు గుర్తొచ్చింది. 70 ఏళ్ల వయసులో అరెస్ట్ చేస్తారా? ఇది కొమ్మినేని గారి నుంచి వైసీపీ నాయకులుగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు కావచ్చు, తర్వాత ఇయాల మాజీ మంత్రి ఆర్కే రోజా గారు కూడా ప్రెస్ మీట్ ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నారు. తర్వాత డిబేట్లో గెస్ట్గా వచ్చిన వ్యక్తి మాట్లాడితే యాంకర్ని అరెస్ట్ చేయటం ఏంటి అనే మాట కూడా బాగా మాట్లాడుతున్నారు. తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే ఆసక్తికరమైన సంభాషణ. పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు మీరు చూశారో లేదో ఆ వ్యాఖ్య చేస్తున్నప్పుడు నేను ఖండించాను, తర్వాత నాకు దగ్గు వచ్చింది, తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయి డిబేట్ని కంటిన్యూ చేశాను. అంటే ఆ టైంలో దగ్గు వచ్చింది నాకు, అందులో ఇంత చిన్న విషయాన్ని పట్టుకుని నన్ను అరెస్ట్ చేసి ఈ వయసులో నన్ను ఇంత ఇబ్బంది పెడతారా అనేది ఆయన మాట్లాడుతున్నటువంటి మాటగా తెలుస్తూ ఉంది. ఎలా చూడాలి ఆయన మాటని? అంటే ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్, మరి హాస్పిటల్స్లో వైద్య పరీక్షలు, ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయటం లేదు. మీరు అన్నది ఈ కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే ట్వీట్ చేశారు. అవును, ఏంటి సీనియర్ జర్నలిస్టు లేకపోతే 70 ఏళ్ళ వయసులో అరెస్ట్ చేస్తారా? ఆ రోజు చంద్రబాబుని 73 ఏళ్ల వయసులో అరెస్ట్ చేశారు. అవును. అప్పుడు మరి కొమ్మినేని ఇదే డిబేట్లో ఇదే స్క్రీన్ మీద సాక్షిలో ఏం మాట్లాడాడు? పోలీస్ ఆఫీసర్ ఆ విషయాన్ని గుర్తు చేశాడంట. ఇప్పుడు ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏంటి, అతను ఎవరో మరి ఓంప్రకాష్ చౌతాల 83 ఏళ్ల వయసులో అరెస్ట్ చేశారు, లేదా 75 ఏళ్ల వయసులో లాలూ ప్రసాద్ యాదవ్ను అరెస్ట్ చేశారు, జయలలితను అరెస్ట్ చేశారు, మధు కూడా అరెస్ట్ చేశారు, అతను ఎవరో స్టాన్ స్వామి అంట. ఇవన్నీ ఆయన చెప్పిన మాటలే కదా. అంటే ఇవాళ నేరం వయసు ఆపుద్దా? అంటే వయసును అడ్డం పెట్టుకుని నువ్వు నేరాలకు పాల్పడి తప్పించుకోవాలనా? భాస్కర్ రెడ్డిని మనం అరెస్ట్ చేశారు. అవినాష్ రెడ్డి తండ్రి, అదే వివేకానంద రెడ్డి హత్య కేసులో సీనియర్ సిటిజన్, మరి ఆయనకు కూడా 70 ఏళ్ళు ఉన్నాయని వదిలేయాలా? అంటే ఇవాళ వీళ్ళు వయసు అనేది నీకు విఘ్నతనివ్వాలి, వివేచన నువ్వు ఇవాళ ప్రెస్ అకాడమీ చైర్మన్గా చేసావు. అవును. ఇతర జర్నలిస్టులకి నువ్వు ఒక ఆదర్శం కావాలి, మోడల్గా ఉండాల్సిన అడివి. వాళ్ళకి శిక్షణా శిబిరాలు నువ్వు నిర్వహిస్తావు. ఇప్పుడు నిన్నే శిక్షణకు పంపాలి? ఈ వయసులో ఇన్ని చేసావు, 18 ఏళ్ళుగా నేను ఇందులో పనిచేస్తున్నాను అంటావు. అంటే నీ వెటకారం, నీ వ్యంగ్యం. అతను మీరు అన్నారు ఏంటి, దగ్గు వచ్చింది అందుకని ఖండించలేకపోయానంటావా? ఆ రోజు దగ్గు రాలేదా? ఆ కాలర్ ఎవరో లక్ష్మీపార్వతిని తిట్టినప్పుడు. అంటే తను ఎలా అది మసిపూసి మారేడుకాయ చేయటమా, లేకపోతే తప్పించుకునే ప్రయత్నమా? అతను దేవతల రాజధాని అని చంద్రబాబు అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నాడు, అందుకని సరదాగా దాని మీద డిబేట్ పెట్టానంటాడు. సరదానా నీకు జర్నలిజం అంటే? డిబేట్ పెట్టడం అంటే సరదానా? అసలు ఎంత హుందాగా డిబేట్ నిర్వహించాలి, ఎంత బ్యాలెన్స్డ్గా యాంకర్ ఉండాలి. అవును. ఇప్పుడు మీరు అన్నది కృష్ణరాజు అరెస్టు కేఎస్ఆర్ని ఎందుకు చేస్తారంటే నువ్వు దాన్ని సమర్థించావు. ఇప్పుడు కృష్ణరాజును కూడా అరెస్ట్ చేస్తారు, అతను పరారీలో ఉన్నాడు. నువ్వేమన్నావు? అవును నేను చదివాను. అవును, టైమ్స్ ఆఫ్ ఇండియాలో నేను కూడా చదివాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే కాదు, హిందుస్థాన్ టైమ్స్లో కూడా వచ్చింది అని నువ్వు దాన్ని ఎక్నాలెడ్జ్ చేసావు, నువ్వు దాన్ని సమర్థించావు. అంటే నువ్వు కూడా వేశ్యల రాజధాని అని అతను అన్న మాటల్ని నువ్వు మద్దతు తెలపటం తప్పు కదా? ఏమనాలి ఆ రోజు? నీ విఘ్నత, నీ వివేచన, నీ సీనియారిటీ అప్పుడు ఎందుకు చూపలేకపోయావు? తప్పు, అది అనకూడదు. హైదరాబాద్లో కూడా జరుగుతుంటాయి, బెంగళూరులో కూడా జరుగుతుంటాయి. అలా అని హైదరాబాద్ని వేశ్యల రాజధాని అంటారా, బెంగళూరుని అంటారా? అసలు అదేదో ఒక రీసెర్చ్ పేపర్ క్లాస్. అతను మరుసటి రోజు వీడియోలో మళ్ళీ అదే చెప్పాడు, డిబేట్లో కూడా. పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్సెస్ అనేది ఏదో ఇచ్చింది, దాంట్లో భారతదేశం నెంబర్ 2గా ఉంది అని ప్రపంచంలో. అందుకని దాన్ని మీరు సెక్స్ వర్కర్స్ దేశం అంటారా? ఇప్పుడు నిన్న కూడా కృష్ణరాజు అనేవాడు ఒక వీడియో వదులుతాడు, దాంట్లో కూడా సమర్థించుకునే ప్రయత్నం మళ్ళా ఇవన్నీ తీస్తున్నాడు. అమరావతిలో పట్టుబడిన స్పాలు. కాదు సార్, విషయం ఏంటంటే నేనేమంటానంటే, ఏదో అనుకోకుండా ఒకసారి తప్పు మాట్లాడటం వేరు, సహజంగా మాట్లాడొచ్చు కాక, కానీ దాన్ని ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేయటాన్ని అసలు జర్నలిజం అంటారా? ముసుగేసుకున్నారా? అంటే మనం ప్రింట్ మీడియాలో తప్పు రాస్తారు. అవును.
వెంటనే విచారం వ్యక్తం చేస్తారు, క్షమాపణ అంటూ ఒక బాక్స్ కట్టి వేస్తారు. అవునవును. అంటే మీరు ఇప్పటికీ కూడా క్షమాపణ చెప్పకపోగా కొమ్మినేని శ్రీనివాసరావు ఈ విషయంలో నన్ను ఇంతవరకు మా మేడం మా సార్ అడగలేదు, నా వల్ల వాళ్ళిద్దరికి ఏమైనా ఇబ్బంది అయితే నేను ఉద్యోగం నుంచి వైదొలుగుతా అంటే ఇతను క్షమాపణ చెప్తోంది ఎవరికి? మీ మేడంకి సార్కా క్షమాపణలు? అంటే వాళ్ళనేమనాలి? ఆ సాక్షి యాజమాన్యం ఇవాళ మేడం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ దీని గురించి అసలు కొమ్మినేని ప్రశ్నించలేదట. ఇంత జరిగితే కనీసం ఇప్పుడు మీ సంస్థ ఉంది, మీ సంస్థలో ఒక తప్పు జరుగుద్ది, ఏదో జరిగినప్పుడు వెంటనే యాజమాన్యం మిమ్మల్ని పిలిచి అడుగుద్దా అడగదా? ఎందుకు అడగదు సార్? క్లారిఫికేషన్ తీసుకుంటుందా తీసుకోదా? అది ఎక్కడ యాజమాన్యం? అంటే యాజమాన్యమే దీన్ని ప్రేరేపిస్తోంది, ప్రోత్సహిస్తోంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఇవే చర్చలు మనం చూసాం. జోగి రమేష్ రఘురామకృష్ణరాజుని బూతులు తిడతాడు అసెంబ్లీలో, పచ్చి బూతులు తిడతాడు. ఇతను నవ్వుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వల్లభనేని వంశీ, కొడాలి నాని, వీళ్ళందరూ అసెంబ్లీలో ఆ రోజు అంబటి రాంబాబు, రోజా, చంద్రబాబుని నానా మాటలు అంటారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన కుటుంబాన్ని, ఆయన భార్యని, ఆయన కొడుకుని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఎబ్బెట్టు, అందులో అసెంబ్లీలో లేని ఆయన కుటుంబంలో ఉన్న సభ్యులను కూడా తీసుకొచ్చి తిట్టడం అనేది ఇంకా అంతకన్నా దారుణమైన కామెంట్స్ కదా సార్. అంటే వీళ్ళకి అసలు మహిళలంటే గౌరవం లేదా? ఇదెక్కడి పార్టీ, ఇదెక్కడి మీడియా? ఇప్పుడు మీడియాలో బేసిక్ ప్రిన్సిపల్స్ కార్తీక్ ఏంటి? ఇవాళ నువ్వు మొదటగా నీకు చెప్పేదేంటి? సత్యం, వాస్తవికత ఆధారంగా ఇవాళ మన కమ్యూనికేషన్స్ ఉండాలి, అంతేగా. లేకపోతే ఇవాళ న్యాయబద్ధత, అవును సార్, నైతికత. అవును. కనీసం మనకి 7 ప్రిన్సిపల్స్ మొదట మన క్లాసే అది. అవును. ఇదేమి జర్నలిజం? ఇది జర్నలిజం అనిపించుకుంటారా? ఇది కంపిజం, ఇది గబ్బిజం. ఇతను అసలు కొమ్మినేనా కంపునేనా అంటుంది, అది గబ్బునైనగా మారారు. ఇవాళ ఇతను కృష్ణరాజా గబ్బురాజా? ఈ గబ్బు ఏంటి, ఈ కంపు ఏంటి? ఇంకా ఇప్పటికీ అదే కంపు మీరు వ్యాపింపజేస్తున్నారంటే, ఇప్పటికీ అమరావతి చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఆ స్పాలు అవి వాళ్ళ ఫోటోలు చూపిస్తూ అతను వీడియో వదులుతున్నాడు ఎక్కడెక్కడి నుంచో. ఆ స్పాలు ఇప్పుడు వైసీపీ నాయకులు అరెస్ట్ అవుతుంటే వాళ్ళు దొరుకుతుంది అంతా కూడా స్పాలలోనే దొరుకుతున్నారు. ప్రధానంగా కర్ణాటక సంబంధించిన స్పాలలో దొరుకుతున్నారు. అంటే ఈ స్పాల కల్చర్ అలవాటై ఆ భ్రమల్లో ఉండి, ఆ ఆలోచనలో ఉండి అలాంటి మాటలు వస్తున్నాయా? బెంగళూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి కారు దొరికిందన్నారు. అవును. లేకపోతే అసలు అక్కడ విజయవాడలో దొరికినటువంటి ఆ దాంట్లో ఎస్టీ సెల్ వైసీపీ అధ్యక్షుడు అన్నారు శంకర్ నాయక్. అవునా? అతనేంటి, అతను ఎక్కడో మంచం కింద కూర్చున్నాడు, అతను పట్టుకొచ్చారు, లాక్కొచ్చారని చెప్పి ఆ రోజు మీడియాలో కథనాలు. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఏంటి, ఇవాళ మీ కళ్ళకి వాళ్లే కనపడుతున్నారా? మీ ఆలోచనల్లో వాళ్లే ఉన్నారా? అసలు ఆ మాట అంత బ్లండర్ ఏంటయ్యా? వేశ్యల రాజధాని అనే పదం వాడతారా? రాజధానికి దాన్ని మీరు ఆపాదిస్తారా? అంటే మీ అక్కసు, మీ కక్ష, మీ హిడెన్ ఎజెండా, మీ ఆర్గనైజ్డ్ కాన్స్పిరసీ. సార్, ఖమ్మంపాటి శిరీష గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ ఫిర్యాదులో ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారితో పాటు కృష్ణరాజు గారి మీద సాక్షి మేనేజ్మెంట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు సాక్షి మేనేజ్మెంట్ అంటే ఎవరు? వైఎస్ భారతి గారిని విచారణ పిలుస్తారా? పిలిచే అవకాశం ఉందా? అంటే ఇవాళ A4 అక్కడ ఉన్నటువంటి ఎడిటర్, ఇక్కడ A5 అక్కడ ఉన్నటువంటి CMD. ఇవాళ ఏంటి, దానిలో ఇంకా యాడ్ చేసుకోవాలి, దాన్ని ఏంటి ఇవాళ విస్తృతం చేయాలి. ఇది ఇవాళ ఒక దుర్గంధం. బూతులు లేని సభగా ప్రజలు ఇవాళ గౌరవ శాసనసభని మార్చారు. బూతులు మాట్లాడే వాళ్ళకి బూతుల్లోనే బుద్ధి చెప్పారు అన్నాడు వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి. ఇవాళ బూతులు లేని మీడియాగా ఇవాళ ఈ మీడియాను మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే అది ప్రజల ఆకాంక్ష. మీరు ప్రజోపయోగమైన చర్చలు జరపాలి. అంతే, ఖచ్చితంగా సార్. సమాజ అభ్యుదయం కోసం మీరు పనిచేయాలి. ఇప్పుడు అమరావతి ఇవాళ ఏంటి, టార్గెట్ అమరావతిగా ఈ విషయం చల్లటం ఏంటి? అంటే అమరావతికి వచ్చే పెట్టుబడులను అడ్డుకునే కుట్ర. మొన్న ప్రధాని మోడీ వచ్చారు, అక్కడ ఆయన ఏంటి శంకుస్థాపనలు చేశారు. ఏం మాట్లాడారయ్యా? చంద్రబాబు ఏం మాట్లాడారు? దేవతల రాజధాని అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళే అన్నారా? మోడీ అనలేదా? రేపు పుణ్యభూమి మీద నిలబడి నేను మాట్లాడుతున్నా అన్నాడు ఆయన. అవును.
దేవతల రాజధాని అమరావతి, ఏపీ రాజధాని అమరావతి అన్నాడు. వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం ఇవాళ బీజేపీ, తెలుగుదేశం, జనసేన వాళ్ళు కృషి చేస్తుంటే ఇవాళ బ్రాండ్ నాశనం చేయడం కోసం మీరు సార్ ఇంకోటి కూడా, మీరు బ్రాండ్ నాశనం చేయటం అనేది అన్నారు కాబట్టి వరుస సంఘటనలు అమరావతి మునిగిపోయిందని ఒకసారి, అది వైబుల్ ప్రాజెక్ట్ కాదు, మీరు నిధులు ఇవ్వద్దని ప్రపంచ బ్యాంకు మెయిల్స్ పంపించడం రెండోసారి, మోడీ గారు పర్యటనకు వచ్చిన రోజు అగ్ని ప్రమాదాలు క్రియేట్ చేయడం మూడోసారి, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే రాజధానికి ఇంతేందుకు 500 ఎకరాలు సరిపోతాయి కదా అని అనటం నాలుగోసారి, ఈ సాక్షి ఛానల్ లైవ్ డిబేట్లో అమరావతిని ఉద్దేశించి మాట్లాడిన కామెంట్స్ ఐదోసారి. ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేస్తే ఏమర్థం అవుతుందంటే ఒక ప్రాంతం మీద ద్వేషం, ప్రజల మీద విద్వేషం స్పష్టంగా కనపడుతుంది వీళ్ళ మాటల్లో, వీళ్ళ చేతల్లో. యూట్యూబ్ అకాడమీ వాళ్ళు అక్కడేదో యూనివర్సిటీ పెడతామంటే వాళ్ళకి ట్వీట్స్ చేశారు, రీట్వీట్ చేశారు. ఇక్కడ మీ ఫిమేల్ ఎంప్లాయీస్కి ఇక్కడ భద్రత లేదు, హైదరాబాద్లో పెట్టుకోండి. వరల్డ్ బ్యాంక్ నిన్న మళ్ళా మెయిల్స్ పంపారు, ఏది రుణాలు ఇవ్వద్దని. వాళ్ళు వచ్చారు ఎంక్వైరీకి, వాళ్ళు అక్కడ హోటల్లో దిగారు, ఐలాపురం హోటల్లో పిలిపించారు ఈ పిటిషన్లు పెట్టిన వాళ్ళందరినీ. గ్రౌండ్కి వెళ్ళారు, చూశారు, అక్కడ రైతులను అడిగారు, అక్కడ మహిళలను అడిగారు. ఓహో ఇది కుట్ర, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఇవాళ అమరావతిని ఇవాళ వీళ్ళు అప్రదిష్ట పాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్మశానం అన్నారు, ఎడార్ అన్నారు, అసలు మొత్తం పాడు పెట్టారు. తవ్వేశారు రోడ్లు, గ్రావెల్ ఎత్తుకుపోయారు, డ్రైనేజ్ పైపులు ఎత్తుకుపోయారు. ఇంత కక్ష సాడ్గా సార్. అరే సీడ్ యాక్సెస్ రోడ్డు ఆయన వేసి హైవేకి కనెక్ట్ చేయాలనుకుంటే ఆ రోడ్డుకి అడ్డంగా భూమి తీసుకొని నువ్వు మీ పార్టీ కార్యాలయం కడతావా? ఎలా ఇవాళ వీళ్ళు అక్కసుతో రగిలిపోతున్నారో వాళ్ళ చర్యలు, ఈ ప్రసారాలు, ఈ డిబేట్లు కనపడుతున్నాయి. దీనిపైన ప్రభుత్వం మేల్కోవాలి. ఇటు ప్రజా చైతన్యం, లేకపోతే అభివృద్ధి, సంక్షేమంతో పాటు వాళ్ళ బాధ్యత ఈ అరాచకాన్ని అణిచేయాలన్నమాట. జగన్మోహన్ రెడ్డి అసలు తెనాలి పోయేమో ఆ కరడు కట్టిన క్రిమినల్స్ ఆ కుటుంబాలను పరామర్శిస్తాడు. ఒక్కొక్కడి పైన 15 కేసులు, 11 కేసులు, గంజాయి మాఫియా, రౌడీ షీటర్లు, 3 జిల్లాల్లో 6 పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద అన్ని కేసులు ఉంటే, అరే వాళ్ళని పోలీసులు కొడతారా, ఆ కుటుంబాలను అవమానిస్తారా, వాళ్ళకి అప్రదిష్ట అంటాడు. వినుకొండ పోయేమో రౌడీ షీటర్ని పరామర్శిస్తాడు. అంటే ఏంటి ఇవాళ క్రిమినల్సే జగన్మోహన్ రెడ్డి ప్రాణమా? ఈరోజు కేఎస్ఆర్ లేకపోతే కృష్ణరాజు వీళ్ళకి మద్దతుగా మాట్లాడతాడు. అంటే నేరాలే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊపిరిగా కనపడుతుంది. నేరగాళ్ల స్వర్గంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం ఈ బ్యాచే నన్ను గెలిపిస్తుంది అనుకుంటున్నాడా? ప్రజలు మేల్కొన్నారు, ప్రజలు బుద్ధి చెప్పారు. మొన్న ఏది 151 నుంచి 11కి ఇవాళ మిమ్మల్ని దిగజార్చారని ప్రజలపైనే పగబడతారా? ఓడించారని వాళ్ళ అమరావతిని ఇవాళ అక్కసు కక్కుతున్నారా? వచ్చే పెట్టుబడులను అడ్డుకునే కుట్ర. ప్రధాని ఇవాళ 2 సార్లు వచ్చాడు, ఇక్కడ 2 చోట్ల శంకుస్థాపనలు చేశారు. అక్కడ 2 లక్షల కోట్లతో విశాఖలో శంకుస్థాపనలు, 1,00,000 కోట్లతో ఇక్కడ శంకుస్థాపనలు. రాయలసీమలో నీకు ఇవాళ 1,56,000 కోట్ల పెట్టుబడులు, 1,29,000 ఉద్యోగాలు. రగిలిపోతున్నారా? విషం చిమ్ముతున్నారా? ఇవాళ ఈ దుర్గంధం బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి. ఇది ఈ ప్రభుత్వ లక్ష్యం కావాలి. థ్యాంక్ యూ సార్.